ప్రైజ్ ద లార్డ్. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఈరోజు దేవుని మాట ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖముననుభవించుట దేవుడిచ్చు బహుమానమే. ఓనందు అత్యంత ప్రియులారా, ఈ మాటలు రాసిన జ్ఞాని అయిన సొలొమోను తన జీవిత కాలమంతయు సకల సుఖ సంతోష భోగాలు అనుభవించిన తరువాత నా అనుభవ జీవితంలో ఎన్నో విషయాలు గ్రహించిన వాడై జ్ఞానముతో ఎన్నో సామెతలు రచించి ఈ ప్రసంగి గ్రంథము రాస్తూ ప్రారంభము నుండి తన జీవితంలో అనుభవించిన ఎన్నో విషయాలను సమస్తము వ్యర్థమని గ్రహించిన వాడై మానవ కోటికి అవసరమైన కొన్ని విషయాలను ఈ ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ఆ మాటలలో ఒక మాట, అన్నపానములు పుచ్చుకొనుట తన కష్టార్జితము వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానము. ప్రపంచంలో ప్రతి మనుషుడు ఏదో ఒక కష్టము చేస్తూ ఏదో ఒక పనిని చేస్తూ తన కొరకు తాను కష్టపడుతూ ఉన్నాడు. ఉదయము నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు ఎన్నో రకాలైన పనులు, కష్టాలు ఈ లోకంలో మానవుడు చేస్తూ ఉన్నాడు. శరీరాన్ని నలగొట్టుకుని కష్టపడేవారు కొందరు, సాంకేతిక పరిజ్ఞానము వలన మానసిక క్షోభను అనుభవిస్తూ కష్టపడేవారు మరికొందరు, సహితము లెక్క చేయకుండా కాపలా కాస్తూ కష్టపడేవారు మరికొందరు. ఇలా ఈ ప్రపంచంలో ప్రతి మనుషుడు ఏదో ఒక కష్టము చేస్తూ తన కొరకు తన కష్టార్జితమును సిద్ధపరుచుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ఎంతమంది తను సంపాదించిన తన కష్టార్జితాన్ని సుఖముగా అనుభవించగలుగుతూ ఉన్నారు? తను సంపాదించిన కష్టము చేత పొందుకున్న అన్నపానములను ఎంతమంది తృప్తిగా భుజించగలుగుతూ ఉన్నారు? ఎంత సంపాదించినా మిగిలని పరిస్థితి, కూడబెట్టుకోలేని స్థితి. ఎంత ఆహారం ఉన్నా కడుపు నిండా నోరారా తినలేని పరిస్థితి. మరికొందరి విషయంలో అయితే ఒకరు సంపాదించిన కష్టార్జితాన్ని మరొకరు అనుభవించే పరిస్థితి. కాబట్టి మన కష్టార్జితములో మన సుఖమును అనుభవించాలన్నా, మన అన్నపానములను మనము తృప్తిగా భుజించాలన్నా అది దేవుడిచ్చే బహుమానమే. ఇదే జ్ఞాని అయిన సొలొమోను 128వ సంకీర్తన రాస్తూ ఇలా మాట్లాడతారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కాబట్టి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించాలన్నా, నీ అన్నపానములను నీవు తృప్తిగా భుజించాలన్నా యెహోవా యందు భయభక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచుకోవాలి. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన వాక్య ప్రకారముగా ఆయన చూపిన త్రోవల యందు నడుచుకుంటారో వారు నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితమును అనుభవించగలుగుతారు. అదే దేవుడు వారికిచ్చే బహుమానము. నీ జీవితంలో నీ కష్టార్జితాన్ని నువ్వు సుఖంగా అనుభవించలేకపోతున్నావా? ఇంటి నిండా ఆహారమున్నా నోరారా తినలేకపోతూ ఉన్నావా? అయితే ఒక్కసారి ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి చూడు. నిశ్చయముగా నీ కష్టార్జితమును నీవు, నీ కుటుంబము అనుభవిస్తారు. ఎందుకంటే మనము ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా దేవుడి అనుగ్రహము లేకుండా దానిని మనము అనుభవించలేము. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్య త్రోవలలో నడుచుకొని నిశ్చయముగా మన కష్టార్జితములో మనము సుఖము అనుభవించుదుముగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక దినం మమ్మల్ని సజీవులుగా నిలిపి మీ నామాన్ని స్తుతించుటకు మీరిచ్చిన ఆయుష్ను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరొక్కసారి మీ మాటల ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు స్తోత్రాలు. మా జీవితంలో మేము ప్రతి దినం ఎన్నో కష్టాలు అనుభవిస్తూ, ఎంతో శ్రమపడుతూ సంపాదిస్తున్న సంపాదనలో సుఖమును అనుభవించలేక నెమ్మది లేని పరిస్థితుల్లో ఉండగా మా పరిస్థితులను గుర్తెరిగి మీరు మాట్లాడిన మాట కొరకై స్తోత్రాలు. ఒకడు అన్నపానములు కొనుటయు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుటయు దేవుడిచ్చు బహుమానమే అని మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. మాలో కూడా అనేకులు
తమ కష్టార్జితాలను అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత సంపాదించినా చిరిగిన సంచిలో వేసినట్లుగా కష్టార్జితము కనబడకుండానే ఖర్చయిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎందరైతే ఉన్నారో వారందరినీ ఒక్కసారి మీ కృపలో జ్ఞాపకము చేసుకోండి. మీ యందు భయభక్తులు కలిగి మీ వాక్యపు త్రోవలలో నడుచుకొని నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితమును వారు సుఖముగా అనుభవించేటట్లుగా కృప దయచేయండి. వారి కష్టార్జితాన్ని నూరంతలుగా ఫలభరితంగా మీరు మార్చమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని వింటున్న వారందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామాన ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి.